వెల్కమ్ టు టీసాట్ ఇండియన్ జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా భారతదేశంలో అడవులకు సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. దాని కంటిన్యూషన్లో 1988లో అటవీ విధానాన్ని సవరించడం జరిగింది. అంటే 1952లో మొదటి అటవీ విధానాన్ని ప్రకటించినాం. ఈ 1952 అటవీ విధానాన్ని సవరించి 1988లో రెండవ అటవీ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధానం ప్రకారం కూడా దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. కొండ ప్రాంతాలలో అయితే మొదటి అటవీ విధానంలో 60% ఉండే, ఈ అటవీ విధానంలో 66%కి పెంచడం జరిగింది. కొండ ప్రాంతాలే కానీ పీఠభూమి ప్రాంతాలే కానీ. ఇక మైదాన ప్రాంతంలో అయితే అదే 20%, మైదాన ప్రాంతంలో అయితే అదే 20% ఉండడం జరిగింది. ఈ అటవీ విధానం ప్రకారం, రెండవ అటవీ విధానం ప్రకారం అడవుల్లో నివసించే గిరిజన తెగలకు కొన్ని హక్కులను కల్పిస్తూ అడవుల సంరక్షణ పైన వారికి అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 2003లో జాతీయ అటవీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2006లో నూతన పర్యావరణ విధానాన్ని ప్రకటించింది. 2006లో నూతన పర్యావరణ విధానాన్ని ప్రకటించడం జరిగింది. 2009లో మంచు చిరుత పులి ప్రాజెక్టును భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో హిమాలయ పర్వతపాదాల వద్ద విస్తరించిన ప్రాంతంలో మంచు చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ మంచు చిరుత పులులను సంరక్షించడానికి 2009లో మంచు చిరుత పులి స్నో లెపార్డ్ అనే ప్రాజెక్టును భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 2010ను భారత ప్రభుత్వం జాతీయ పులుల సంవత్సరంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం నేషనల్ టైగర్ ఇయర్, జాతీయ పులుల సంవత్సరంగా 2010ను ప్రకటించి పులులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వేటగాళ్ళ బారి నుండి రక్షించడానికి అనేక చర్యలను చేపట్టి పులులకు సంబంధించిన ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో అవగాహన కల్పించడం జరిగింది. 2011ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 1954లో కేఎం మునిషి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలల్లో చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అనేక సంస్థలు కలిపి బంజరు భూములలో, అటవీ భూములలో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీగా ఉన్న భూములలో పెద్ద మొత్తంలో చెట్లను పెంచే కార్యక్రమాన్నే వన మహోత్సవం అని చెప్పడం జరుగుతుంది. ఈ వన మహోత్సవం అనే కార్యక్రమాన్నే తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పేరుతో పెద్ద మొత్తంలో చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
అటవీ భూముల్లో సీడ్ బౌల్స్ అంటే విత్తనాలను చల్లే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది హరితహారం కార్యక్రమంలో భాగంగా. నెక్స్ట్ 1972లో సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమాన్ని ఉత్తరాఖండ్లోని గోపేశ్వర్ అనే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ చిప్కో ఉద్దేశం ప్రధాన కార్యక్రమం చెట్లను సంరక్షించడం, చెట్లను కాపాడడమే చిప్కో ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. సుందర్లాల్ బహుగుణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా అప్పికో ఉద్యమాన్ని కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది పాండురంగ హెగ్డే. ఇది కూడా చెట్ల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమమే. అదేవిధంగా నర్మదా నదీలోయ ప్రాజెక్టులో భాగంగా నర్మదా బచావో ఆందోళన్ అనే కార్యక్రమాన్ని మేధా పాట్కర్ నిర్వహించడం జరిగింది. అది కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమమే. నర్మదా బచావో ఆందోళన్ నర్మదా నదీలోయ ప్రాజెక్టులో భాగంగా చేపట్టడం జరిగింది. ఉత్తరాఖండ్లోని తైరీ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మన దేశంలో ప్రస్తుతం 564 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కలవు. మన దేశంలో ప్రస్తుతం 106 జాతీయ పార్కులు కలవు. ముఖ్యమైన జాతీయ పార్కులు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, మానస నేషనల్ పార్క్ అస్సాం, ఖజీరంగా నేషనల్ పార్క్ అస్సాం, సుందర్బాన్స్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా, సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్, రణథంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్, ఇవి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ప్రస్తుతం మన దేశంలో 106 జాతీయ పార్కులు కలవు. 55 పులుల సంరక్షణ కేంద్రాలు కలవు, టైగర్ ప్రాజెక్ట్స్. 32 ఎలిఫెంటా రిజర్వ్స్ 32 కలవు. ప్రస్తుతం 18 బయోస్పియర్ రిజర్వ్స్ కలవు. 3 ఎకాలజికల్ హాట్స్పాట్స్ అంటే అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతాలు. ఒకే ప్రాంతంలో అత్యంత వైవిధ్యం గల జీవులు నివసించడం జరుగుతుంది. 1 తూర్పు హిమాలయాలు, 2 అగస్తమలై కొండలు, 3 సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇవి మన దేశంలో అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతాలు. అగస్తమలై కొండలు కేరళ సైలెంట్ వ్యాలీ అని కూడా పిలవడం జరుగుతుంది. అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతం. మన దేశంలో
ఉష్ణోగ్రత, వర్షపాతాలను ఆధారం చేసుకొని అడవులను 5 ప్రధాన రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 5 ప్రధాన రకాలను 16 ఉపరకాలుగా వర్గీకరించినాం. ఈ 5 ప్రధాన రకాల్లో ఒకటి సతత హరిత అరణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సతత హరిత అరణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఈ రకమైన అడవులు మన దేశంలో 200 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించున్నవి. ముఖ్యంగా విస్తరించిన ప్రాంతాలు పశ్చిమ కనుమలు, పశ్చిమ ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు. అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, పశ్చిమ ప్రాంతాలు. సతతారిత అరణ్యాలు 45 మీటర్ల నుంచి 60 మీటర్ల ఎత్తు వరకు దట్టమైన అరణ్యాలుగా విస్తరించున్నవి. ఇవి వాణిజ్యపరంగా ఏమాత్రం ఎక్కువగా ఉపయోగపడవు, ఎందుకంటే రవాణా సౌకర్యాలు ఉండవు. ఇవి రక్షిత ప్రాంతాలుగా, జాతీయ పార్కులుగా, బయోస్పియర్ రిజర్వ్స్గా ఈ సతతారిత అరణ్యాల్లో విస్తరించి ఉండడం జరిగింది. ఈ సతతారిత అరణ్యాలు విస్తరించిన ప్రాంతాలు పశ్చిమ కనుమలు, పశ్చిమ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధానంగా విస్తరించున్నాయి ఈ సతతారిత అరణ్యాలు. సతతారిత అరణ్యాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షాలు మహాగని. ఇది గట్టి కల్పనిచ్చే వృక్షం. మహాగని, ఏబోని, సింకోనా. సింకోనా వృక్షాల నుంచి క్వినైన్ అనే మందును తయారు చేయడం జరుగుతుంది. క్వినైన్ అనే మందు మలేరియా నివారణ కొరకు ఉపయోగిస్తాం. ప్రపంచవ్యాప్తంగా క్వినైన్ ఉత్పత్తిలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంటుంది. ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంటుంది. దేవదారు. ఈ వృక్షాలను పెన్సిళ్ళ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ రబ్బర్. ఈ రబ్బర్ చెట్ల నుంచి సహజ రబ్బర్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రబ్బర్ అడవిలో పెరిగే చెట్టు. పోర్చుగీస్ వారు ప్రపంచవ్యాప్తంగా రబ్బర్ తోటలను అభివృద్ధిపరిచి ఈ రబ్బర్ చెట్టు నుంచి రబ్బర్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే హెవియా బ్రెసిలియస్ అనేది రబ్బర్ చెట్టు యొక్క సాంకేతిక నామం. ఈ చెట్లు సుమారు 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య పెట్టిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించడం జరుగుతుంది. ఇవి 20 నుంచి 30 మీటర్ ఎత్తు వరకు పెరగడం జరుగుతూ ఉంటుంది. రబ్బర్ చెట్లను ఒకవైపు కొంచెం కట్ చేసినట్లయితే ఈ చెట్ల నుంచి లేటెక్స్ అనే పాలలాంటి పదార్థం స్రవించడం జరుగుతుంది. ఈ పాలలాంటి పదార్థంలో ఒక దగ్గర సేకరించి దీంట్లో గంధకం లేదా సల్ఫర్ను కలిపినట్లయితే
దీనికి గట్టితనం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధానాన్నే వల్కనైజేషన్, ఈ విధానాన్నే వల్కనైజేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ విధానాన్ని కనుగొన్నది చార్లెస్ గుడ్ ఇయర్. చార్లెస్ గుడ్ ఇయర్ అనే అతను కనుక్కోవడం జరిగింది. ప్రపంచ సహజ రబ్బర్ ఉత్పత్తిలో మలేషియా మొదటి స్థానంలో ఉంటుంది. మన దేశ సహజ రబ్బర్ ఉత్పత్తిలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక అన్ని రకాల రబ్బర్లు ఉత్పత్తి తీసుకుంటే థాయిలాండ్ మొదటి స్థానంలో ఉంటుంది. భారత్ 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారత్ 4వ స్థానంలో ఉంటుంది. సింకోనా వృక్షాల నుంచి క్వినైన్ అనే మందును తయారు చేస్తాం. రబ్బర్ చెట్ల నుంచి సహజ రబ్బర్ను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులు చెట్లు ఎందుకు ఆకులు రాల్స్తున్నాయంటే ఈ రకమైన అడవులు పెరిగే ప్రాంతంలో వర్షపాతం 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్యనే ఉంటుంది. వేసవి కాలంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ ఆకురాల్చు అడవుల ప్రత్యేకత వెడల్పు ఆకులను కలిగి ఉండడం జరుగుతుంది. వెడల్పు ఆకులు ఎప్పుడైతే కలిగి ఉండడం జరుగుతుందో ఉష్ణోగ్రత కారణంగా నీరు ఆవిరిగా మారితే బాష్పీభవనం అంటాం. చెట్ల ఆకుల నుండి నీరు ఆవిరిగా మారితే బాష్పోచ్ఛేకం అని పిలుస్తాం. ఈ బాష్పోచ్ఛేకం నుండి తప్పించుకోవడానికి చెట్లు ఆకులు రాల్చడం జరుగుతుంది. అందుకనే వీటిని ఆకురాల్చు అరణ్యాలు అంటాం. భారతదేశంలో వాణిజ్యపరంగా ఎక్కువ ఉపయోగపడుతున్న అడవులు ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులు విస్తరించిన ప్రాంతాలు తూర్పు కన్మలు, వింధ్యా సాత్పుర పర్వతాలు, శివాలిక్ కొండలు. తూర్పు కన్మలు, వింధ్యా సాత్పుర పర్వతాలు, శివాలిక్ కొండల్లో ఆకురాల్చు అడవులు ఎక్కువగా విస్తరించి ఉండడం జరిగింది. ఆకురాల్చు అడవుల్లో ప్రధానమైన వృక్షం టేకు. ప్రపంచ టేకు ఉత్పత్తిలో మయన్మార్ మొదటి స్థానంలో ఉంటుంది. మన దేశ టేకు ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లా టేకు అరణ్యాలకు ప్రసిద్ధి. టేకు అరణ్యాలకు ప్రసిద్ధి. ఈ టేకు చెట్లను ఫర్నిచర్ తయారీలో ప్రధానంగా ఇళ్ళు నిర్మించుకుంటే దర్వాజాలకు, కిటికీలకు, ప్రధానంగా మెయిన్ డోర్లకు టేకును ఉపయోగించడం జరుగుతుంది. నాణ్యమైన కల్ప, నాణ్యమైన కల్ప, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. మన దేశంలో ఆకురాల్చు అడవులు విస్తరించిన ప్రాంతాలు పశ్చిమ కన్మలు, తూర్పు ప్రాంతాలు, తూర్పు కన్మలు, వింధ్యా సాత్పుర పర్వతాలు, శివాలిక్ కొండలు. శివాలిక్ కొండల్లో ఈ రకమైన అడవులు విస్తరించున్నాయి. వాణిజ్యపరంగా ఈ రకమైన అడవులే మనకు ఉపయోగకరంగా ఉంటున్నవి. ఇక ప్రధాన వృక్షం ఎర్రచందనం లేదా రక్తచందనం. ఇది ఎర్రచందనం, రక్తచందనం అనేది చాలా అత్యంత అరుదైన జాతి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కన్మల్లో శేషాచల కొండల్లో మాత్రమే అత్యంత అరుదైన జాతి పెరగడం జరుగుతుంది. ఎర్రచందనం, రక్తచందనం.
శేషాచల అడవులు అంటే చిత్తూరు, కడప, నెల్లూరులో నెల్లూరు జిల్లాల్లో విస్తరించున్నాయి. ఈ రకమైన కల్పను రక్త చందనాన్ని లేదా ఎర్ర చందనాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. రంగుల తయారీలో కావచ్చు, లేదా సంగీత వాయిద్యాల తయారీలో కావచ్చు, అనేక రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ దేశాలకు స్మగ్లింగ్ జరుగుతున్న కల్ప ఎర్రచందనం లేదా రక్తచందనం. గంధపు చెట్లు ఒకప్పుడు వీరప్పన్ గంధపు చెట్లను పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి జరిగేవి. ఇవి కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సత్యమంగళం అడవులు గంధపు చెట్లకు ప్రసిద్ధి. గంధపు చెట్లు చెక్కల ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ గంధపు చెట్లతోని అనేక రకాల వస్తువులు, పర్ఫ్యూమ్స్, సెంట్స్, సోప్స్, ఆయిల్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. మైసూర్ శాండల్ అనే సోపు కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సాల్ చెట్లు. వీటిని రైల్వే స్లీపర్స్ తయారీలో ఉపయోగిస్తాం. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చెట్ల విస్తీర్ణం తగ్గిపోవడంతో రైల్వే స్లీపర్స్ తయారీని ఆపేసి రైలు పట్టాల కింద సిమెంట్ దిమ్మలను ఉపయోగించడం జరుగుతుంది. సాల్ చెట్ల ఉత్పత్తికి మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో కలదు. ఇక వెదురు అత్యంత వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క వెదురు. దీన్ని గ్రీన్ గోల్డ్, పచ్చ బంగారం అని పిలుస్తాం. మరియు వెదురును పేదవాని కల్ప, పూర్ మెన్ వుడ్ అని పిలుస్తాం. వెదురుతోని అనేక రకాల వస్తువులు తయారు చేసుకోవడం జరుగుతుంది. అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్న కల్ప వెదురు. దీన్ని ప్రధానంగా పేపర్ ఇండస్ట్రీలో, పేపర్ పరిశ్రమలో ఉపయోగించడం జరుగుతుంది. యూకలిప్టస్ లేదా నీలగిరి అత్యంత వేగంగా పెరిగే చెట్టు యూకలిప్టస్ లేదా నీలగిరి. అత్యంత వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క బాంబో లేదా వెదురు. నీలగిరి చెట్లను వీటి నుంచి ఒక ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. మరియు అనేక రకాలుగా కట్టడాల్లో ఉపయోగిస్తాం. దీన్ని పేపర్ పరిశ్రమలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అత్యంత ఎత్తు పెరిగే చెట్టు రెడ్ వుడ్. వేగంగా పెరిగే చెట్టు నీలగిరి. వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క బాంబో వెదురు. చిట్టడవులు, థ్రోన్ ఫారెస్ట్. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో 60 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించున్నవి. ముఖ్యంగా భారతదేశ వాయువ్య ప్రాంతం అంటే రాజస్థాన్, తారేడార్ ఏరియా, ద్వీపకల్ప పీఠభూమిలోని కొండ ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరగడం జరుగుతుంది. ఇక క్షారజల వృక్షారణ్యాలు. ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో లేదా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో, నదీ ముఖద్వారాల వద్ద
ఈ క్షారజల వృక్షారణ్యాలు పెరగడం జరుగుతుంది. వీటికి మరొక పేరు మడ అరణ్యాలు. మడ చెట్లు ఎక్కువ ఉంటే మడ అరణ్యాలు అంటాం. సుందరి చెట్లు ఎక్కువ ఉంటే సుందర్వనాలు అని పిలుస్తాం. సుందరి చెట్లను పడవల నిర్మాణంలో ఉపయోగిస్తాం. ఈ రకమైన అడవులు అనేక రకాల జీవ జంతువులకు జాతులకు నిలయంగా ఉంటున్నవి. సముద్ర తీర ప్రాంతాలను ఉప్పెనల నుండి, తుఫాన్ల నుండి, సునామీల నుండి ఈ వృక్షాలు, ఈ రకమైన అడవులు రక్షించడం జరుగుతుంది. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా కూడా ఈ రకమైన అడవులు ఉపయోగకరంగా ఉండడం జరిగింది. క్షారజల వృక్షారణ్యాలు విస్తరించిన ప్రాంతాలు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. ఒకటి సుందర్బాన్స్ డెల్టా పశ్చిమ బెంగాల్, సుందర్బాన్స్ డెల్టా పశ్చిమ బెంగాల్. 2 పించవరం తమిళనాడు. 3 వెంబనాడు కేరళ, వెంబనాడు కేరళ. కొండాపూర్ కర్ణాటక, రత్నగిరి మహారాష్ట్ర, బిత్తర్కనిక ఒడిస్సా, అండమాన్ నికోబార్ దీవులు మొదలైన ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు విస్తరించి ఉండడం జరిగింది. భారతదేశంలో మడ అరణ్యాలు విస్తరించిన ప్రాంతాలు మ్యాప్లో కచ్ గల్ఫ్, కంబట్ గల్ఫ్ 2 గుజరాత్లో ఉంటవి. రత్నగిరి మహారాష్ట్ర, కొండాపూర్ కర్ణాటక, గల్ఫ్ ఆఫ్ మన్నారు తమిళనాడు, సుందర్బాన్స్ డెల్టా పశ్చిమ బెంగాల్. కృష్ణా గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్, బిత్తర్కనిక వివిధ ప్రాంతాల్లో క్షారజల వృక్షారణ్యాలు విస్తరించి ఉన్నవి. క్షారజల వృక్షారణ్యాలు విస్తరించున్నవి. నెక్స్ట్ పర్వతారణ్యాలు, మౌంటైన్ ఫారెస్ట్. మన దేశంలో 90% హిమాలయాల్లోనే విస్తరించున్నవి. పర్వతాల ఎత్తును బట్టి వీటిని మళ్ళీ 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సముద్ర మట్టం నుంచి అంటే 1000 మీటర్ల నుంచి 1800 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను సతతారిత అరణ్యాలు అని పిలుస్తాం. 1800 మీటర్ల నుంచి 3300 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో పెరిగే అడవులను కొనిఫెరస్ అరణ్యాలు లేదా శృంగాకార పడవులు లేదా టైగా అరణ్యాలు అని పిలుస్తాం. వీటిలో మెత్తని కల్పనిచ్చే వృక్షాలు ఉంటవి. ఎగ్జాంపుల్ చీరస్, దీన్ని తేయాకు పెట్టెల తయారీలో ఉపయోగిస్తాం. సిల్వర్ ఫర్ అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లల తయారీలో ఉపయోగిస్తాం. 3300 మీటర్స్ నుంచి 4800 మీటర్స్ ఎత్తైన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను ఆల్ప్లైన్ అరణ్యాలు అంటాం. ఆల్ప్లైన్ అరణ్యాలు అని పిలవడం జరుగుతుంది. షోలస్ అరణ్యాలు అనగా నీలగిరి కొండలు, అన్నమలై కొండల్లో 1200 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తైన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను
షోలస్ అరణ్యాలు, షోలస్ అరణ్యాలు అని పిలుస్తాం. షోలస్ అరణ్యాలు అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అడవులకు సంబంధించి ముఖ్యమైన విషయాలపైన చర్చించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మిగతా వాటి గురించి చర్చించడం జరుగుతుంది.